మనం అందరం అనుకుంటాం మన చెవి యొక్క ఫంక్షన్ ఒక్క వినడానికి మాత్రమే అని. కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది. సో, దాన్ని తెలుసుకునే ముందు మన ఇయర్ అనేది 3 పార్ట్స్ కింద ఉంటుంది. ఒకటి ఎక్స్‌టర్నల్ ఇయర్ అంటే మనకి బయటకి కనిపించే ఒక పార్ట్. అలానే మిడిల్ ఇయర్ అంటే మధ్యలో ఉండే పార్ట్ ఏం చేస్తుందంటే మనం వినడానికి సంబంధించిన ఫంక్షన్ అనేది ఆ మిడిల్ ఇయర్ అనేది చేస్తూ ఉంటుంది. ఇకపోతే ఇన్నర్ ఇయర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. దీనివల్ల మనకి మన బాడీ యొక్క బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇన్నర్ ఇయర్‌లోని 3 హాఫ్ సర్కిల్ టైప్‌లో ఒక ట్యూబ్స్ అనేవి ఉంటాయి. సో, ఇందులో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది ఎండోలింఫ్ అని. సో, దీంట్లో ఈ ఫ్లూయిడ్ యొక్క మూవ్‌మెంట్‌ని హెయిర్ ఫాలికల్స్ లాగా చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి కదా! అవి సెన్స్ చేస్తాయి. సో, ఇవి సెన్స్ చేసిన తర్వాత అది ఆ సిగ్నల్‌ని డైరెక్ట్‌గా బ్రెయిన్‌కి పంపించి ఆ మూవ్‌మెంట్‌ని అసెస్ చేస్తాయి. సో, ఈ ఐస్ అంటే మన కంటితో చూసే యొక్క విజన్‌తో పాటు కంపేర్ చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ మన బ్యాలెన్సింగ్‌ని మన బాడీ యొక్క బ్యాలెన్స్‌ని చూస్తూ ఉంటుందనమాట. మనం హెడ్ మూవ్‌మెంట్ చేసినప్పుడు లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గాని లేదా సైడ్ టు సైడ్ చేసినప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది ఈ ట్యూబ్స్‌లో కదులుతూ ఉంటుంది. సో, అందుకే మనం చూస్తూ ఉంటాం. ఇన్నర్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వర్టిగో సమస్యలనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే లైక్ హెడ్ స్పిన్ అవుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు యూజువల్‌గా ఈ వర్టిగో సమస్య ఉన్నవాళ్ళు.